హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి టమాటా పెసరపప్పు కర్రీ అండి. ఈ కర్రీ ఎలా వండుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో కొంచెంగా మెంతులను వేసుకోవాలండి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెంగా ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలండి. 5-6 వెల్లుల్లి రెబ్బలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. 3 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి కూడా వేసుకుందామండి. ఇవి కాస్త ఫ్రై అవుతుండగా కొంచెం ఆచి ఇంగువని కూడా తీసుకొని వేసుకోవాలండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రైలోపు మనం వేయించి కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఒక పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో కాస్త పసుపు వేసి ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ పెసరపప్పు కాస్త ఫ్రై చేసుకున్నాక కొంచెం టమాటా వేసుకోవాలండి. ఇది మూత పెట్టుకొని కాస్త ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యాక చూడండి, పెసరపప్పు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకుందాం. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడా కారం, అలాగే కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడే కూరకి సరిపోయాన్ని కొన్ని వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాక ఇది కాస్త ఉడకనిద్దామండి. కాస్త ఉడుకుతుండగా మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్నాక చూడండి, పప్పు కాస్త ఉడుకుతుందండి. పప్పు బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మనం చివరగా మరి కొంచెం కరివేపాకు రెమ్మలు, కాస్త కొత్తిమీర ఆకును కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టమాటా పెసరపప్పు కర్రీ ఎంత సింపుల్గా అండ్ టేస్టీగా తయారైందో చూడండి ఫ్రెండ్స్. పప్పు కంప్లీట్గా ఉడికిందండి. పెసరపప్పు టమాటా కర్రీ ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.